నమస్తే. నేను డాక్టర్ హరీష్ తెనటి. మైండ్ మన జీవితంలో ఏది జరిగినా ఈ మైండ్ నుంచే. మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలనుకున్నా ఈ మైండ్ నుంచే. మనము ఏం సాధిద్దామనుకున్నా ఈ మైండ్ ద్వారానే. మనము బాధపడాలన్నా మైండ్‌లోనే. మనము నిజంగా అద్భుతమైన లైఫ్ గడపాలన్నా కూడా మైండ్ ద్వారానే. ఈ మైండ్‌ని మనము ఎలా అర్థం చేసుకుంటే అలా పనిచేస్తుంది. మైండ్ ఒక గొప్ప కాంపోనెంట్. ఒక గ్రేట్ వర్క్. అలాంటి సూపర్ మైండ్ పవర్‌ని మనుషులుగా మనం అర్థం చేసుకోలేకపోతే, సూపర్ మైండ్ క్వాలిటీని మనము తెలుసుకోలేకపోతే, నిజంగా కూడా మన లైఫ్ అంతా కూడా అబ్సల్యూట్‌లీ వేస్ట్ అయిపోతుంది. అందులోనూ భారతీయులుగా మనమైతే ఖచ్చితంగా మైండ్ గురించి తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మనకి మేధా సూక్తులతోనూ, లేకపోతే మానసికంగా ఎన్నో రకాల మెథడ్స్తోనూ మనకి త్రాటక మెడిటేషన్ దగ్గర మొదలుపెట్టి రకరకాల పద్ధతులు ఈ మైండ్‌ని బందీ చేయడానికి నేర్పించారు. పతంజలి యోగ సూత్రముల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడిప్పుడు వస్తున్న ఎఫర్మేషన్స్ దాకా, పాజిటివ్ థింకింగ్ దాకా అన్నీ కూడా ఈ మైండ్ మీద పనిచేయడం కోసమే. అలాంటి మైండ్‌కి సంబంధించిన సూపర్ మైండ్ పవర్ అనే సిరీస్ మీకోసం స్పెషల్‌గా చేస్తున్నాను. ఎవరికైనా మానసికంగా గట్టిపడాలి అనుకున్న ప్రతి వ్యక్తికి ఈ సిరీస్, ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. సూపర్ మైండ్ పవర్ అనే కోర్స్ విన్న తర్వాత మీకు మైండ్‌ని ఎలా అర్థం చేసుకోవాలో అనే పాయింట్ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను ఈ వీడియో సిరీస్ ద్వారా చెప్తాను మీకు. సూపర్ మైండ్ పవర్. దీన్ని తెలుసుకున్నప్పుడు మీ లైఫ్ స్టెప్ బై స్టెప్ మారడం మొదలవుతుంది. అన్నీ వినేసి ఊరుకోకూడదు. నేను చెప్పింది ఏదైనా సరే మీ జీవితంలో 10 నిమిషాలు నాకు ఇచ్చారు అంటే ఆ 10 నిమిషాలు మీకు ఉపయోగపడాలి. లేకపోతే మీ టైం వేస్ట్ అయిపోతుంది, మీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. అందుకని సూపర్ మైండ్ పవర్లో ఈ సిరీస్లో నేను చెప్పే పాయింట్స్ రాసుకుని ప్రయత్నం చేయండి. అప్పటికీ రాలేకపోతే ప్లీజ్ క్లాస్కి రండి. క్లాస్లో నేను మీకు బోలెడని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. మీ మైండ్‌ని మార్చుకునే మెథడాలజీస్ చెప్తాను. అయితే ఈరోజు ఫస్ట్ మనం నేర్చుకుందాం ద సెల్ఫ్ అడ్వకసీ. సెల్ఫ్ అడ్వకసీ అంటే ముందు నా గురించి నేను ఎలా బెటర్ అవ్వచ్చు, నిజంగా ఏదైనా పరిస్థితి వస్తే నా బ్రెయిన్‌తో నేను బెటర్‌రా, నేను బెస్ట్‌రా, నా లైఫ్‌ని నేను ఎలా కావాలంటే అలా బ్రతుకుతానురా అని నా మైండ్‌కి నేను చెప్పుకోగలిగే కెపాసిటీని సెల్ఫ్ అడ్వకసీ అంటారు. ఈ సెల్ఫ్ అడ్వకసీని ఈరోజు తెలుసుకుందాం. మీరు చూడండి, ఎప్పుడైతే మైండ్ నుంచి వచ్చే ఆలోచనల ద్వారా ఫీలింగ్ అవుతుందో అండ్ ఆ ఫీలింగ్‌ని నేనెంత ఫీల్ అయ్యాను, నేనెంత బాధపడ్డాను, నా మనసెంత గాయపడిందో అని అనుకుంటారు కదా! అక్కడి నుంచి ఒక స్టెప్ బయటకొచ్చి నా మనసు ఎంత గాయపడిందో కాదు, నా మనసు ఎందుకంత గాయపడింది అని ఆలోచించగలిగితే మీ మైండ్ యొక్క పవర్ మీకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తానన్నమాట. నా మనసు ఎంత బాధపడిందో, నా మనసు ఎంత బాధపడిందో. ఒక తల్లి మనసు బాధపడదా అండి? లేకపోతే ఒక ఆఫీస్‌లో వాళ్ళు అలా అంటుంటే బాధపడరా అండి అంటారు. ఈ రోజు నుంచి నాకెంత బాధయిందో కాదు, నాకు ఎందుకంత బాధవుతోంది అని ఆలోచించండి. మీ మైండ్ కెపాసిటీ మారిపోతుంది. సూపర్ మైండ్ పవర్ సిరీస్‌లో మీకు నేర్పించబోయే ఫస్ట్ థింగ్ సెల్ఫ్ అడ్వకసీ. మీకు మీరుగా కూర్చుని ఆలోచించుకోవాల్సిన కొన్ని బేసిక్ పాయింట్స్. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నా ఎమోషన్స్ నన్ను ఎందుకంత బాధ పెడుతున్నాయి? ఏం జరిగిందని అంత బాధపడుతున్నా నేను? అసలు ఏమైందని అంత బాధపడుతున్నాను? అనే స్టేట్ నుంచి రండి. ఎప్పుడైనా మీరు అవతల వాళ్ళ మాటల ద్వారా బాధపడుతున్నారు ఆర్ మీ మైండ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే దానిలో బేసిక్ ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ద నీడ్. ఏముందని, నాకు ఏంటంత అవసరమని వాళ్ళ మాట నన్ను బాధ పెడుతోంది అనే దగ్గర రావాలి. వాట్ ఈస్ ద నీడ్? ఏంటంత అవసరం? వాళ్ళు నన్ను బాధ పెట్టకుండా ఉండాలి అని ఏంటంత అవసరం నాకు? ఒక ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు, విడిపోయారంట. విడిపోయిన దగ్గర నుంచి మర్చిపోలేకపోతున్నానండి. ఎందుకు మర్చిపోలేకపోతున్నావు? వదిలిపోయాడు, వెళ్ళిపోయాడు, నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అనే అబ్బాయిని
నీ మనసు ఎందుకంత కోరుకుంటోంది? ఏంటా నీడ్? ఏంటా నీడ్? ఇద్దరు కలిసి ఉంటే ఏంటి నీడ్ అనేది పట్టుకోవాలి. ఎప్పుడైతే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కాబట్టి మర్చిపోలేకపోతున్నానండి, పొద్దునే లేచి మెసేజ్ చేస్తాం కదా మర్చిపోలేకపోతున్నానండి అంటారో, మీ నీడ్, మీ లోపల సర్వైవల్ నీడ్ ఏదైతే ఉంటుందో ఆ నీడ్కి దెబ్బ తగిలినట్టే. ఆ నీడ్ని ఐడెంటిఫై చేయడమే మన మైండ్ని ఫస్ట్ కనిపెట్టడం. నేను రేపు లైఫ్లో ముందుకెళ్ళడం కోసం రేపు ఒక నాకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంటే, ఈరోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంటే మనసు అటు లాగుతోందంటే ఏంటా నీడ్? ఎందుకు నా మనస్సు అటు తాగడానికో, లేకపోతే మందుకో, సిగరెట్‌కో, లేకపోతే ఫ్రెండ్స్‌తో ఊరికే టైం వేస్ట్ చేయడానికో, లేకపోతే వాళ్ళెవరో అన్న మాటలకో నా మనసు ఎందుకు బాధపడుతోంది? వాట్ ఈస్ ద నీడ్? ఏంటా అవసరం? అంత అవసరం ఏమొచ్చింది నా మైండ్‌కి నన్నే గుచ్చడానికి అనేది తెలుసుకోవడమే ఫస్ట్ స్టెప్ ఇన్ సెల్ఫ్ అడ్వొకసీ. ఈ సెల్ఫ్ అడ్వొకసీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇక్కడి నుంచి 2 బేసిక్ వస్తువులు బయటకొస్తాయి. అదే ఫియర్, ఇన్సెక్యూరిటీ అంటారు. ఆ రిలేషన్ లేకపోతే నేనేమైపోతానో, ఆ డబ్బులు రాకపోతే నా పరిస్థితి ఏంటో, అది జరిగితే నా లైఫ్ ఎలా ఉంటుందో, ఇలాగా తెలియకుండానే మన లైఫ్, మన జీవితము సెల్ఫ్ అడ్వొకసీలో ఉండకుండా, మన ఆధీనంలో లేకుండా వెళ్ళిపోతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి నీడ్, నెక్స్ట్ వచ్చేసి ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ. ఏమవుతుందో ఏమైపోతాము, ఏమైతాం అనే ధైర్యం రావాలి మనకి. ఏమైనా సరే నేను చూసుకుంటా, ఎనీథింగ్ అనేది రావాలి మనకి. దాన్ని సెల్ఫ్ అడ్వొకసీలో జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఫోకస్డ్ అండ్ నాన్ ఫోకస్డ్ అని ఒక కాన్సెప్ట్తో మీకు ఈరోజు నేర్పిస్తాను. ఫస్ట్ మన లైఫ్లో కొన్ని జూమ్ అవుట్ చేసేయాలి. వైడ్గా చూడాలి, దూరంగా చూడాలి, దాన్ని అట్లా చూసి చూడనట్టుగా వదిలిపెట్టేయాలి. కొన్ని ఫోకస్డ్గా లెన్స్ పెట్టి మరి చూడాల్సినవి కొన్ని ఉంటాయి. ఈ 2 తెలుసుకోండి, మీ మైండ్ని మీరు కంట్రోల్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఏ విషయమైనా మిమ్మల్ని బాధ పెడితే ఇది బాగా దూరం నుంచి వైడ్గా జూమ్ అవుట్ చేసి దూరంగా చూడాల్సిన విషయం నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా, లేకపోతే జూమ్ ఇన్ భూతద్దంలో చూడాల్సిన విషయాన్ని నేను దూరంగా చూస్తున్నానా అనే విషయాన్ని గమనించండి. మీ లైఫ్లో బాధపడేది ఏదైనా సరే, ఎనీథింగ్, దాన్ని భూతద్దంలో పెట్టి చూసి బాధపడుతున్నానా, అంత సీన్ ఉందా, అంత అవుతుందా అనేది ఆలోచించండి. ఎప్పుడైతే మనం ఈ ఆలోచనలో సెపరేట్ చేస్తామో, దేన్ని దూరంగా చూడొచ్చు, దేన్ని దగ్గరగా చూడొచ్చు అని ఆలోచిస్తామో, అప్పుడు మన లైఫ్, మన మైండ్ మన కంట్రోల్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. సూపర్ మైండ్ పవర్. మీకు మీ మైండ్కి సంబంధించిన అన్ని మెలికల్ని సెట్ చేసేద్దాం ఈ కోర్స్ ద్వారా. అన్ని రకాల మానసిక ఇబ్బందులకి మైండ్ని అర్థం చేసుకుంటే సాల్వ్ అవుతుంది. ప్రతి దాన్ని అర్థం చేసుకోగలిగితే 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ సాల్వ్ కావడానికి మీకు సూపర్ మైండ్ పవర్ అనే ఫెంటాస్టిక్ కోర్స్ మీకోసం తీసుకొచ్చాను. నా వీడియోలు చూసైనా నేర్చుకోవచ్చు, లేదా క్లాస్లో జాయిన్ అయ్యి డైరెక్ట్గా నేను చెప్పే విషయాలు నేర్చుకోవచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.